మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు ప్రకటిస్తున్నాడు ఈ విధముగా, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటించబడి ఉన్నది, ప్రకటన చేసి ఉన్నాడు అంటున్నాడు. ఏమని అంటే రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆ దేవుడే మనకి రక్షణ కదా. ఆ యేసుక్రీస్తు ప్రభువారే మనకి రక్షణ. ఆయనే రక్షకుడిగా వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయనే ఒక రక్షణ. రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు. ప్రకటన చేయుడి, రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చి ఉన్నది. యేసు ప్రభు వారు మన కొరకు వచ్చారు. యేసు ప్రభు వారిని మనం అందరం అంగీకరించాము. ఇంకా అంగీకరించిన వారు ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ మరి ఒకసారి వాక్యం తెలియజేయబడుతుంది. రక్షణ మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆలకించుడి, యెహోవా సమాచారం ప్రకటన చేసి ఉన్నాడు. రక్షణ మీ యొద్దకు వచ్చి ఉన్నది. యేసు ప్రభు వారు మన దగ్గరకు వచ్చారు. ఆయన భూమి మీద సంచారం చేసి ఆ రాకడ గురించి ప్రచురం చేశారు. పరలోక రాజ్యం గురించి ప్రచురం చేశారు. తండ్రిని గురించి ప్రచురం చేశారు. నరకాన్ని పరలోకాన్ని గురించి కూడా ప్రచురం చేసి వెళ్ళారు. మళ్ళా వస్తారు. ఆయన ఏం తీసుకుని రాబోతున్నాడు? ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన బహుమానం తీసుకుని వస్తున్నాడు మనకి. ఎవరైతే ఆ రక్షణను అంగీకరించి ఆయనను జీవితాంతము కలిగి ఉండి ఆ రక్షణను కొనసాగింప చేసుకుంటున్నారో వారికి జీతం ఇస్తాడు ఆయన. ఆయన యొద్దనే ఉన్నది. ఆయన బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఏ బహుమానం ఇస్తున్నాడు మనకి? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారి వద్ద నుండి మనం ఏ బహుమానం తీసుకోబోతున్నాం? ఆయన 2 బహుమానాలు ఇస్తున్నాడు. ఒకటి నిత్య జీవము, ఒకటి నిత్య నరకము. 2 మనుషుల కోసం సిద్ధపరిచి ఉంచాడు. మరలా రాబోతున్నాడు. వచ్చాడు, రక్షణ ప్రకటించాడు. ఆయనే రక్షణగా అనేక మంది హృదయాల్లో నిలిచి ఉన్నాడు. అనేక మంది ఆయనలో జీవిస్తూ ఉన్నారు. ఆ రక్షణను కొనసాగింప చేసుకుంటున్నారు. మరలా వస్తాడని బహుమానం పుచ్చుకుని వస్తాడు. ఆ బహుమానం తీసుకుని మనము ఏ బహుమానానికి అర్హులంగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇచ్చి జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. ఆ బహుమానం ఇస్తున్నాడు, జీతము కూడా ఇస్తున్నాడు. జీతము అంటే ప్రతిఫలం అన్నమాట. మన జీవితాలకు తగిన ప్రతిఫలము. దేవునిలో జీవిస్తే వారికి దేవుడిచ్చే నిత్య జీవము, దేవునిలో జీవించకపోతే నిత్య నరకము. అవే బహుమానము, అదే జీతము. కనుక దేవుడిచ్చే ఆ నిత్య జీవము కొరకు మనం ప్రయాసపడదాము, మనం పాటుపడదాము. మనము దేవునిలో సదాకాలం స్థిరముగా జీవిద్దాం. ఆపద వచ్చిందని దేవా 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 అని, ఆపద లేదని సుఖంగా ఉన్నామని దేవుణ్ణి మర్చిపోతే మనం మర్చిపోయిన కాలంలో దేవుడు యేసయ్య చేయొచ్చు. మనం మర్చిపోయి హాయిగా సుఖంగా నిద్రిస్తున్నప్పుడు దేవుడు వచ్చేయచ్చు. అప్పుడు మనం విడిచిపెట్టబడతారు. ఎవరైతే ఆయనను మరిచి ఆదమరిచి జీవిస్తూ ఉన్నారో వారు విడిచిపెట్టబడతారు. వారు తీసుకునే జీతము నరకాగ్ని అవుతుంది. వారు తీసుకునే బహుమానము నరకాగ్ని అవుతుంది. ఎవరైతే ఆయనలో జీవిస్తూ ఆయన మాటలు విని ఆయన చెప్పిన విధముగా జీవిస్తూ ఆయనలో మెలకువగా ఉండి ప్రార్థన చేస్తారో వారి బహుమానం నిత్య జీవముగా ఉంటుంది. వారి జీతము నిత్య జీవముగా ఉంటుంది. కాబట్టి మనము 2 మన పక్కనే పెట్టాడు దేవుడు, మన ముందే పెట్టాడు దేవుడు. ఏ మార్గమును నీవు ఎంచుకోబోతున్నావు? ఇరుకు మార్గమును ప్రవేశించుడి. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు బహు తక్కువ, విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు బహు ఎక్కువ. ఎందుకంటే ఇరుకు మార్గము దేవుని సన్నిధికి నడిపిస్తుంది, ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య జీవానికి నడిపిస్తుంది. ఇరుకు మార్గం అంటే ఏంటి అనమాట? చాలా బాధలు, శ్రమలు, ఇవన్నీ తట్టుకుంటూ దేవుని సేవించేవారు అనమాట. అవన్నీ కలిగి ఉండి ఓర్చుకున్నప్పుడే
ఆయన ఇచ్చే బహుమానము, ఆయన ఇచ్చే జీతము మనకి క్షేమదాయకంగాను నిత్యము జీవించే కృపగాను ఉంటుంది. నిత్యము ఆయనతో సదాకాలం జీవించే కృపగా ఉంటుంది. కనుక సియోను కుమార్తెకు ఈ విషయం తెలియచేయుడి అంటున్నాడు దేవుడు. సియోను కుమార్తె అంటే సంఘాన్ని స్త్రీతో పోల్చాడు కదా దేవుడు. సియోను కుమార్తెకు తెలియచేయుడి, సంఘానికి తెలియచేయుడి. ఆ సంఘంలో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఆ సంఘానికి తెలియచేయడి, దేవుడు బహుమానం తీసుకుని వస్తున్నాడు, దేవుడు జీతం తీసుకుని వస్తున్నాడు అని గట్టిగా ప్రకటన చేస్తున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో యెషయా ప్రకటన చేస్తున్నాడు, గట్టిగా ప్రకటన చేస్తున్నాడు. ఇంకా మనం ఆదమరిచి ఉంటే విడిచిపెట్టబడిన గుంపులోనే ఉంటారు, ఆ నరకాగ్ని పాలయ్యే గుంపులోనే ఉంటారు. ఎవరైతే మెలకుగా ఉండి ప్రార్థన చేస్తారో వారు ఆ నిత్య జీవం పొందుకునే బహుమానం గుంపులో ఉంటారు. రెండు మన దగ్గరే ఉన్నాయి, రెండు మార్గాలు మన దగ్గరే పెట్టాడు దేవుడు. మనం ఆయనను సేవిస్తూ జీవించామా, ఆయనను ఘనపరుస్తూ జీవించామా, ఆయన నిత్య రాజ్యంలోకి చేరుతాము. ఆయనను ఆదమరిచి ఏదో చేసామంటే చేసాం ప్రార్థన, ఏదో జీవించామంటే జీవించాము, లోక జీవితం జీవించామంటే నరకాగ్ని పాలవుతాం. రెండు ఈ జ్ఞాపకం చేసుకొని మన జీవితాంతము ఆ నిత్య రాజ్యము కొరకు ప్రార్థన చేయాలి. ఆ నిత్య రాజ్యంలో ఉండే కృప కొరకు ప్రార్థన చేయాలి. ఆ నూతన యెరూషలేములో ఉండే కృప కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. నాయనా, మీరు ఇస్తున్న జీతము కొరకు మీకు వందనాలు ప్రభు, మీరు ఇస్తున్న బహుమానం కొరకు మీకు వందనాలు. వానికి తగిన బహుమానం ఇస్తున్నారు. సియోను కుమారికి తెలియచేయడి అని హెచ్చరిస్తున్నారు ప్రభు, మీకు స్తోత్రాలు. వినుచున్న సంఘమునైనా మీకు కొరకు సిద్ధపడడానికి, వినుచున్న సంఘము ప్రార్థనలో బలపడడానికి, మీ రాకడ సమయంలో నాయనా మీ రాజ్యంలో వారసులుగా తీర్చబడడానికి, నాయన మీ కొరకు ఎదురు చూసే గుంపులో ఉండే భాగ్యం చూస్తున్న బిడ్డలందరికీ కలుగు చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.